హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ లైఫ్ని రీస్టార్ట్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? అసలు రీస్టార్ట్ ఎందుకు చేయాలి? నేను ఇక్కడే స్ట్రక్ అయిపోయాను. ఈ ప్రశ్న నన్ను చాలా రోజుల నుంచి వెంటాడుతుంది. నా పాస్ట్ గురించి ఆలోచిస్తే ఈ 27 ఏళ్ల జీవితంలో నేను ఏం అచీవ్ చేసిన, ఏం నేర్చుకున్నాను. మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది, లైఫ్ ఒక రన్నింగ్ రేస్లా పరిగెడుతుంది. అంతేకాని అసలు ఈ రేస్ ఎక్కడ ఆగుతుంది? మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా మరో 10-15 ఏళ్ళ కంటే ఎక్కువ ఎనర్జీతో కష్టపడలేము. ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మనల్ని, మన ప్యాషన్ని స్టాప్ చేస్తుంది. అదే పాయింట్ నాకు అనిపించింది. ఐ నీడ్ టు రీస్టార్ట్ అని. రీస్టార్ట్ అనగానే అయిపోయిందా? మనకేమో బద్ధకం. మార్నింగ్ లేచి ఈరోజు ఏదో పొడి చేద్దాం అనుకుంటాం, కానీ మళ్ళీ ఫోన్ తీసి రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తాం. అందరూ చెప్తారు గోల్స్ ఉండాలి, టార్గెట్స్ పెట్టుకోవాలి, మేనిఫెస్ట్ చేయాలి అని. అవి నిజంగా మన వల్ల అవుతాయా అనే డౌట్ చాలామందికి వస్తుంది. నాకు కూడా వచ్చింది. అలా చెప్పాల్సిన మరో విషయం సెల్ఫ్ లవ్. ఈ రన్నింగ్ రేస్లో నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. నా హెల్త్, నా వెయిట్, నా మెంటల్ పీస్ దేన్ని పట్టించుకోలేదు. మిర్రర్లో చూసుకున్నప్పుడు నేను ఎవరు, నా గ్లో ఎక్కడికి పోయింది అనే ప్రశ్న నన్ను భయపెట్టింది. పిల్లలు, ఇల్లు, జాబు, వీటి మధ్య నన్ను నేను కావాలనే నెగ్లెక్ట్ చేసుకున్నాను అనిపించింది. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నేను హెల్తీగా, హ్యాపీగా ఉంటే నా చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుందని. లైఫ్ రన్నింగ్ రేస్లా కాకుండా ఒక ప్రశాంతమైన వాకింగ్లా సాగాలంటే నేను నేర్చుకున్న మొదటి పాఠం మైండ్ డీక్లరేట్. అసలు నేను ఏం చేస్తున్నా, ఏం చెయ్యాలి, నా ఫ్యూచర్ ఏంటి, ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ఫస్ట్ క్లారిటీకి రావాలి. యాజ్ ఏ హౌస్ వైఫ్, యాజ్ ఏ ఉమెన్ రోజంతా బిజీగా ఉంటాం. రూపాయి లాభం లేని పనులు ఎన్నో చేస్తుంటాం. మనం బిజీగా ఉన్నాం, కానీ మన లైఫ్ ఎక్కడుంది? ఆ క్లారిటీని వెతుక్కుంటూ నేను చేస్తున్న ఈ ప్రయాణమే మైండ్ డీక్లటరింగ్. మైండ్ డీక్లటరింగ్ అంటే కేవలం మన ఆలోచనని మార్చుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న జీవితాన్ని కూడా మార్చుకోవాలి. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.